ఎవ్రీవన్, మనం ఈరోజు నూడిల్స్ చేస్తున్నాము, రామెన్ నూడిల్స్. దీనికోసం ముందుగా మనం ఉడా నూడిల్స్ తెప్పించుకున్నాము, జపనీస్ వాళ్ళది థిక్ నూడిల్స్. చాలా బాగుంటాయి ఇవి చేసుకోవడానికి అండ్ టేస్ట్ కూడా బాగుంటాయి. ఈ వీట్ నూడిల్స్ ఇవి. సో ఇవి చేసుకుంటాం ఈరోజు మనం. ఓకేనా, లెట్స్ బిగిన్. ఫస్ట్ ముందుగా మనం వాటర్లో ఈ నూడిల్స్ వేసుకొని కొంచెం మెత్తబడేదాకా చేస్తాము. తర్వాత ఈ ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతాయి. ఓకే, మనము ఇంకొక కడాయి పెట్టుకున్నాము. దీంట్లో మనం సూప్ బేస్ వేసుకుందాము. నేను ఒక 2.5-3 స్పూన్స్ వేసేస్తాను సూప్ బేసు. ఇంకొకటి కూడా వేద్దాం. ఓకే, దీంట్లో మనం క్యారెట్స్ వేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ లైట్గా ఆనియన్స్. ఇది వచ్చేసి మనకి స్ప్రింగ్ ఆనియన్స్ ఇప్పుడు వద్దు. స్ప్రింగ్ ఆనియన్స్ మనం లైట్గా మళ్ళీ వేసుకుందాం కొంచెం ఇవి బాయిల్ అయిన తర్వాత, ఎందుకంటే స్ప్రింగ్ ఆనియన్స్కి అంత ఎక్కువగా బాయిల్ అవ్వాల్సిన పని లేదు. అండ్ ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే సూప్ తొందరగా థిక్ అయిపోతుంది. ఓకేనా, సో సిమ్లో పెట్టుకోండి అండ్ తర్వాత కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో ఇంగ్రీడియంట్ మర్చిపోయాము, బాక్ చాయ్. ఇది బేసిక్గా అన్ని ఏషియన్ కంట్రీస్లో వాడతారు. సో బాక్ చాయ్, అండ్ ఇది చాలా బాగుంటుంది, కొంచెం క్రిస్పీగా, కొంచెం మెత్తగా. ఓకే చెప్పండి. ఓకే, కొంచెం ఆయిల్ వేసి, నూడిల్స్ కాగుతాయి కదా, బాగా అయిన తర్వాత, బాయిల్ అయిన తర్వాత ఆయిల్ వేసి కొంచెం అనుకోండి, విడివిడిగా వచ్చేస్తాయి నూడిల్స్. ఓకేనా, ఇప్పుడు చూడండి బాగా కొంచెం దగ్గర పడుతున్నట్టయింది అండ్ ఇవి కూడా బాగా బాయిల్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న నూడిల్స్ని దీంట్లో కలిపేసుకున్నాము. నాకు ఆయిల్ కూడా వేసుకునేసాం కాబట్టి ఇట్లా వేసేసుకున్నాం. సో ఈ మిక్సర్ వచ్చేసేదంటే మనం వేరుశనగకాయలు ఉన్నాయి కదా, వాటిని కొంచెం దూరగా వేయించుకొని రెడ్ చిల్లీ కూడా వేయించుకున్న తర్వాత లిటిల్ బిట్ సాల్ట్ వేసుకొని వాటిని మ్యాష్ చేసుకోండి. ఓకేనా, దంచుకొని దీంట్లో వేసుకోండి. ఓకే, మనం తరుక్కున్న స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసుకునేద్దాం. ఓకే, సో ఫైనల్గా మనం ప్లేటింగ్ చేసుకుందాం. మనం వేడిగా రామెన్ తినేద్దాం. ఓకేనా, హ్యాపీ డిన్నర్ టైం.